ప్రతిపక్ష పార్టీల అభివృద్ధిని చూసి ఓర్వలేక శవరాజకీయాలు చేస్తున్నారని కొయ్యూరు మండలం అంతాడ సర్పంచ్ సుర్ల చంద్రరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నెల 3న పాడేరు నియోజకవర్గం సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజుతో సమావేశం ఏర్పాటు చేస్తే పెన్షన్దారులకు ఇబ్బందులకు గురిచేసే సమావేశానికి తీసుకెళ్లాలని, దానిలో భాగంగానే కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి సుండ్రు చంటిబాబు చనిపోయాడని, శవరాజకీయాలు చేయడం సిపిఐ బీజేపీ నాయకులకు మానుకోవాలని హితవు పలికారు. ఇక పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 12 గ్రామాల్లో ఎంపీ ఎమ్మెల్యే నిధుల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఏమి అభివృద్ధి చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. సో ఈ రోజు అంతా తాడవనపల్లిని చూసుకుంటే ఇల్లు కాలిపోయిన తర్వాత అక్కడ కూడా ఏకదాటిగా మన పంచాయతీలోని ఎమ్మెల్యే ఎంపీ మా నాయకులు మండస్థాయి నాయకులందరూ పర్యటించడం వల్లే అది ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంబడే ఊటే నానుకొని వాళ్ళకి ఈ రోజు ఇల్లులు కట్టించడం కూడా జరిగింది. సో మీరు ఆ పని చేశారా? ఆ పని కూడా మీరు చేయలేకపోయారే. అదే మా నాయకులు ఇక్కడ పర్యటించకుండకపోతే, ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలిసి ఉండకపోతే, మనంతాడ పంచాయతీ మీద ప్రేమ ఉండకపోతే వాళ్ళకి న్యాయం జరిగేదా అంటాను. మీరేం న్యాయం చేశారో మీరు ఒకసారి చెప్పండి. సో తప్పుడు ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము ఎక్కడ పెన్షన్దారుల్ని ఇబ్బంది పెట్టలేదు, ఆపేమని చెప్పలేదు. ఆ ముందు రోజే వాలంటీర్ల పని వాళ్ళు ఫస్ట్ తారీఖున వాళ్ళు ఇచ్చేస్తుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళని మనము మీరు ఖచ్చితంగా పెన్షన్ లాభం అనేది ఎక్కడ మేము చెప్పలేదు. అవస్థలు మీరు మాట్లాడే ముందు నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మంచిది ఏదేమైనప్పటికీ కూడా విశ్వేశ్వరరాజు గారు ఇక్కడికి మా పిలుపు మేరకే వచ్చారు తప్ప ఏదో మీరు కండక్ట్ చేయండి నేను వస్తున్నానని అయితే అతను ఏ రోజు చెప్పలేదు. సో అతను గెలుపుని తట్టుకోలేక మీరు 2024లో ఖచ్చితంగా విశ్వేశ్వరరాజు అనే వ్యక్తి మా అధిష్టానం మా అధినాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అతను పిలుపు మేరకు ఈ 5 మండలాల్లోని ఏదైతే ఉందో ఈ అంతాడ పంచాయతీలోని 12 గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే ఈరోజు గతంలోని ఎంపీ మేడం గారు కూడా గెలవకుండా ముందు ఆవిడని తీసుకురావడం జరిగింది. ఆవిడ కొత్త బిల్లు తీసుకొచ్చి ఇక్కడ 12 గ్రామాలు ఉన్నాయమ్మా, ఖచ్చితంగా మీరు గెలిచిన తర్వాత 12 గ్రామాల్లో కూడా దృష్టి పెట్టాలని మేము చెప్పడం జరిగింది. సో ఆవిడ గెలిచిన తర్వాత కూడా అదే విధంగా దృష్టి పెట్టింది. మా ఎమ్మెల్యే గారు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా మేము ఎద్దుమాడి తీసుకెళ్ళాం. అక్కడ ఉన్న పరిస్థితులను కూడా మా ఎమ్మెల్యే గారిని కూడా చూడడం జరిగింది కళ్ళతోని. సో ఆవిడ చూడడమే కాకుండా ఆవిడ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యే గారు కలిసి అంతాడ మొదలుకున్న పార్కుల వరకు కూడా రోడ్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏకలాసంగా ఈరోజు మీకు కూడా తెలుసు, మీరు ఎవరైతే విమర్శన చేస్తున్నారో మీకు కూడా తెలుసు, అంతాడ మొదలుకొని ఎద్దుమాడ వరకు పార్కుల వరకు రోడ్లు అయిన సంగతి మీకు కూడా తెలుసు. అదే కొత్తపల్లి రోడ్డు మీరిద్దరు కూడా కొత్తపల్లి నాయకులే, పక్క ఊరు నాయకులు కాదు. గతంలోనే నాకన్నా ముందు మీకు 10-15 సంవత్సరాలు అనుభవం ఉంది రాజకీయంగా. నేనైతే 5 సంవత్సరాలు నేను రాజకీయాల్లోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది తప్ప మీరు ఒక 5 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు కూడా మీరు జనాల చేత ఎన్నికబడి ఈ రోజు కూడా మీరు పదవులోనే ఉన్నారు. సో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే ముందు ఒక్కసారి మీకోసం మీరు ఆలోచించవలసిందిగా ఈ మీడియా ముఖం కూడా మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాను. మేము ఏ రోజు మా నాయకులు తీసుకురావడము దానికి మంచి జరుగుతుంది తప్ప చెడు జరగలేదు. ఏ రోజు కూడా మీరు మీ నాయకులకు తీసుకొచ్చి మీరు ఇలాంటి చెడు కార్యక్రమాలు చేస్తున్నారు, మీ నాయకుల వరకు ఒరిగేది ఏమీ లేదు అని మీరు ఎక్కడో నిరూపించగలరా? అది నిరూపించగలరా? చూపించండి చూద్దాం. సో మా నాయకులకు రావడం వల్ల మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే కొయ్యూరు మండలం అంతటా పంచాయతీ నా పంచాయతీ సర్పంచ్ అండి, నా పేరు సుర్ల చంద్రరావు. సో ఏదైతే మొన్న 3వ తారీఖున ఈ విశ్వేశ్వరరాజు గారి ప్రోగ్రాం ఏదైతే జరిగిందో అతను మా పిలుపు మేరకే అంతాడ పంచాయతీకి ఇచ్చేయడం జరిగింది విశ్వేశ్వరరాజు గారు. సో అతని మీద ఏదైతే సిపిఐ అవ్వచ్చు, బీజేపీ నాయకులు అవ్వచ్చు గత 2 రోజుల నుండి ఏకదాటిగా ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో దానికైతే నేను నిజంగా ఖండిస్తున్నానండి. నిజంగా మీకు ఏమైనా ఉంటే నిజాలు తెలుసుకొని మాట్లాడాలి తప్ప అవస్థలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి. నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఏమైనా ఉంటే మీరు నిజమా వాస్తవం అనేది మీరు తెలుసుకోవాలి. ఒకటి, మేము ఎక్కడైనా వాలంటీర్లకు కానీ అధికారులకు కానీ ఎవరికైనా పెన్షన్ ఆపేయండి అని మీరు ఎక్కడ నిరూపించగలిగితే దానికి మేమే బాధ్యత. ఖచ్చితంగా ఎక్కడికైనా మా వాలంటీర్ల ద్వారా కానీ మా అధికారుల ద్వారా కానీ కొన్ని విశ్వేశ్వరరాజు గారు ఇవేను నేను అక్కడ ప్రోగ్రామ్ ఉంది అంతటా పంచాయతీకి వెళ్తున్నాను కనుక మీరు అధికారులందరూ కూడా అక్కడ ఏదైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉందో అది ఆపండి మా నాయకుడు మా విశ్వేశ్వరరాజు గారు సమన్వయకర్త గారు కానీ ఆపమని దాఖలు ఎక్కడ ఉంటే మీరు చూపించండి, నిరూపించండి. అనవసరమైన ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదనేది కూడా నేను ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటున్నాను. చుండ్రి సంటిబాబు చనిపోయారు. సో అతను పెన్షన్ అంటే అంతాడికి విశ్వేశ్వరరాజు గారు ప్రోగ్రామ్ మీద వచ్చిన తర్వాతనే పెన్షన్ తీసుకొని వెళ్ళిన మార్గ మధ్యలోని సమస్యలు పడిపోయి అతను హాస్పిటల్ తీసుకెళ్ళడం వల్ల అతను చనిపోయారని ఏదైతే చెప్తున్నారో అది వాస్తవం. సో అతను అయితే ఏదైతే సుండ్రు సంటిబాబు ఉన్నారో
అతనికి ఆరోగ్య సమస్య మీద అతనికి గతం నుండి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సో దాంట్లోనే ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళ మిస్సెస్ ఆల్రెడీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. సో తీసుకెళ్ళిన తర్వాత తదనంతరం అతను మా ఊర్లోనే చనిపోవడం జరిగింది. సో అతనైతే ఏదైతే ఈ స్పెషల్ రాజు గారి ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్కి అయితే అతను రాలేదు. సో ఆ కుటుంబ సభ్యులే చెప్తున్నారు మేము అక్కడికి రాలేదని. సో ఆ కుటుంబ సభ్యుల్ని అడగకుండా వీళ్ళు ఏదో రాజకీయ లబ్ధి కోసము మా మీద బురద చల్లే ప్రయత్నం చేసి మా నాయకుల మీద మా మీద అది చేయడం అయితే కరెక్ట్ కాదని నేను దీన్ని ఖండిస్తున్నాను. చూసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలందరూ. సో అతను గెలుపు ఖాయమని తెలుసుకొని మీరందరూ కూడా అతని మీద ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకదాటిగా గెలుపు అతను చూసే ప్రజాదరణ చూసి మీరు ఓర్వలేక అతని మీద నిందలేస్తున్నారు. సో ఇది మంచిది కాదు. దీనికి మీకు ప్రజలే బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. మరొకసారి చెప్తున్నాను, 2024 ఎగిరేది వైసీపీ జెండా ఖచ్చితంగా దిగుతుంది. దాంట్లో మా నాయకుడు ఇచ్చిన ఎవరికైతే టికెట్ స్పెషల్ రాజు గారు ఇచ్చారో అతను గెలడం ఖాయం, మళ్ళీ ఎంపీ కూడా గెలడం ఖాయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇలాంటి శవ రాజకీయాలు చేత పద్ధతిగా ఉండదని ఈ మూడే ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.